పేరుకు అదో పల్లె. ఆ ఊళ్ళో ప్రశాంతత, ఆధ్యాత్మికత ఉట్టిపడుతూ ఉంటుంది. మహాముని తపస్సులో ఉండే గంభీరత ఆ గ్రామాన్ని ఆవరిస్తోంది. పుష్కర వేళ మాత్రం ఆ పల్లెకు ఎనలేని ప్రాధాన్యం వస్తుంది. వేల సంఖ్యలో భక్తులు గ్రామానికి బారులు తిరుగుతారు. ఆ ఊరే తూర్పుగోదావరి జిల్లాలోని మునికూడలి. ఆ పల్లె చరిత్ర ఏంటి, అంతటి గుర్తింపు ఎందుకు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో పవిత్ర గోదావరి నది ఒడ్డున అలరారుతోంది మునికూడలి గ్రామం. కనుచూపు మేర గోదావరి ప్రవాహం, ఆధ్యాత్మికత ఉట్టిపడే ప్రశాంత వాతావరణం. పూర్వకాలంలో ఈ ప్రాంతమంతా దండకారణ్యం ఉండేది. తూర్పు, ఉత్తర కొండల నుంచి ఋషులంతా కలిసి ఇక్కడి పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించేవారట. వేదగోష్ఠులు నిర్వహించేవారట. గౌతమాది మహామునులంతా ఈ ప్రాంతంలో సంచరించారని చెబుతారు. మునులంతా కలిసి కూటమిగా ఏర్పడి సంచరించారు కాబట్టే ఈ క్షేత్రానికి మునికూడలి అని పేరొచ్చిందని స్థల పురాణం చెబుతోంది. పూర్వకాలంలో ఈ ప్రాంతం అంతా కూడా దండకారణ్యంగా ఉన్నప్పుడు ఉత్తరంలో ఉన్నటువంటి కొండల మీద నుంచి, తూర్పులో ఉన్నటువంటి కొండల నుంచి కూడా ఉన్నటువంటి మునీశ్వరులందరూ కూడా ఈ మునికూడలి క్షేత్రానికి వచ్చి నదీ తీరంలో స్నానం చేసి వారి యొక్క తపోనిష్ట కార్యక్రమాలన్నీ కూడా ఆచరించుకుని స్వామివారిని దర్శించుకుని వారి వారి స్థానాలకు వెళ్ళారని చెప్పని పురాణ ప్రశస్తి మాకు ఇక్కడ. అంచేత మునులందరూ కలిసి కూటమిగా ఏర్పడి తపస్సు చేసుకున్నటువంటి ప్రదేశం కనుక ఇది మునికూడలి అయ్యిందని ప్రశస్తం. గౌతమి మహత్యము, బొప్పనబొట్టు చరిత్ర, భీమేశ్వర పురాణంలో ఈ మునికూడలి ప్రస్తావన ఉంది. ఈ క్షేత్రంలో ఉమాపార్వతీ సమేత సోమేశ్వర స్వామి, రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయాలున్నాయి. ఇక్కడ ప్రతిష్ఠించిన స్ఫటిక శివలింగం విశిష్టమైనది. క్రీస్తు శకం 1000వ సంవత్సరానికి ముందే ఇక్కడ సోమేశ్వర స్వామి ఆలయం ఉందని ఆధారాలు లభించాయి. 300 ఏళ్ల క్రితం శ్రీపాద శివరామ సిద్ధాంతి స్ఫటికలింగాన్ని కాశీ నుంచి తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. అమావాస్య రోజు స్ఫటికలింగం క్షీణిస్తూ పౌర్ణమి కల్లా వృద్ధి చెంది తేజోమయంగా భక్తులకు దర్శనమివ్వడం ఇక్కడ ప్రత్యేకత. (1324) సంవత్సరంలో ఈ తురుష్కుల దండయాత్రలో ఈ స్వామివారి దేవస్థానాన్ని ధ్వంసం చేసిన తర్వాత 1400 సంవత్సరంలో ఈ ప్రస్తుత ప్రాంతానికి ఈ దేవాలయం తరలించబడి అప్పటి నుంచి కూడా వేణుగోపాల స్వామి దేవస్థానం వైఖాన సాగం ప్రకారంగాను, అదేవిధంగా శివాలయం ఉమాపార్వతి సోమేశ్వర స్వామివారి దేవస్థానం కూడా శైవాగమ శాస్త్ర ప్రకారంగా కూడా నిత్య ధూపదీప నైవేద్యాలతోటి పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈ సోమేశ్వర స్వామి వారిని శ్రీపాద శివరామ సిద్ధాంతి గారు కాశీ నుంచి తీసుకొచ్చి ప్రతిష్ఠ చేశారని చెప్పని ప్రసిద్ధి. రాజమండ్రి తరువాత మునికూడలికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. దీనికోసం ఇక్కడ ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఘాట్ నిర్మాణం, రహదారులు, భక్తులకు అన్నప్రసాదాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామస్తులంతా కలిసి స్వచ్ఛందంగా వీటిని ఏర్పాటు చేసుకున్నారు. ఘాట్ మాత్రం అధికారులు నిర్మించారు. రోజుకు 50 నుంచి 70 వేల వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. చాలా ప్రాముఖ్యత కలిగిన ఈ గ్రామం, మహామునులు తపస్సు చేసిన ఈ గ్రామంకి విపరీత భక్తులు తాకిడి బాగా ఎక్కువ ఉంటుందని, దీనికి విస్తృతమైన ఏర్పాట్లు స్థానిక ఎమ్మెల్యే బెందుతు వెంకటేష్ గారు మరి పుష్కర కమిటీ భక్తులకి ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా భోజన వసతి, అన్ని మౌలిక వసతులు కల్పించడానికి గ్రామ పెద్దలు అందరూ కలిసి అహర్నిశలో కృషి చేస్తున్నారు. గత పుస్తకాలప్పుడు మాకు అయితే రోజు ఒక్కడికి 20-25 వేలు దాకా వచ్చేవారు. ఇప్పుడు అయితే 50 వేలు దాకా వస్తారని చెప్పి అంచనా చేస్తూ రోజు ఒక్కడికి 10,000 మందికి భోజనాలకు అన్నదానం చేసేలాగా మా గ్రామస్తులు అందరూ సహకారంతో ఇక్కడ పాకల్లో పందుళ్ళు, అలాగే కొన్ని ముఖ్యమైన పనులను కూడా చేయడం కూడా జరిగింది. రాబోయే పుస్తకాలకు ఎంతో ఘనంగా జరుగుద్దని, ఆ రకంగా వచ్చే యాత్రకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పేసి గ్రామం పుస్తక కమిటీ తరఫున మేమంతా కూడా తిరుగుతున్నారు. ఇటీవల వచ్చిన వర్షాలకు ఇక్కడ వరద వచ్చింది. ప్రస్తుతం వరద తగ్గిపోయింది.
పుష్కరాలకు సీలేరు నుంచి నీరు విడుదల చేస్తారు. రాజమండ్రికి సమీపంలోనే ఎగువన ఉండటం, నీరు కలుషితం కాకపోవడం వల్ల భక్తులు మునికూడలికి అధిక సంఖ్యలో వచ్చే అవకాశముంది. ఇది మునికూడలి విశిష్టత. గౌతమాది మునులంతా సంచరించిన పరమ పవిత్రమైన ఈ క్షేత్రంలో పుష్కర స్నానం ఆచరిస్తే విశేష పుణ్యఫలం దక్కుతుందనేది భక్తుల విశ్వాసం. కెమెరామెన్ సూర్యప్రకాష్తో సాయి ఈటీవీ న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.